Hi everyone, good morning. గుడ్ మార్నింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎస్టర్డే క్లాస్లో ఏమైనా డౌట్స్? అన్నానా? అవును. సో ఎస్టర్డే క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రాసే సిఎస్ఎస్ కోడ్ అనేది ఈ 3 వేస్లో ఏదైనా రాయొచ్చు. ఓకే. సో ఒకసారి టాపిక్స్ లిస్ట్ చూద్దాం, ఈరోజు ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తాం అనేసి. సో టాపిక్స్ డాట్ టెక్స్ట్. సో డే 1లో మనకు అయింది ఇంట్రడక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్, అంతేనా? నాట్ ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్. డే 2, డే 2లో మనకి కలర్ వాల్యూస్ అనమాట. కలర్ వాల్యూస్ గురించి అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ అదేవిధంగా సెలెక్టర్స్. సో ఇక్కడ మనకు కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి చూద్దాం. కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ రెండు ప్రాపర్టీస్ గురించి మనం చూసాం అనమాట. ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం కలర్ వాల్యూస్ గురించి, అంటే ఇప్పుడు మనకు ఎస్టర్డే వచ్చేసి రెడ్, గ్రీన్, బ్లూ, బ్లాక్ ఇలా ఇచ్చాం. బట్ ఆ కలర్ వాల్యూస్ని మనం ఎన్ని వేస్లో ఇవ్వచ్చు అండ్ మనకు నచ్చిన కలర్ని ఎలా ఇవ్వచ్చు అనేది ఈ కలర్లో మనం తెలుసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం అండ్ అదే ప్లేస్లో బ్యాక్గ్రౌండ్కి ఇమేజ్ ఇవ్వడం ఎలా అనేసి ఇక్కడ నేర్చుకుంటాం. అండ్ అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టార్స్ ఏమున్నాయి. ఈ సెలెక్టార్స్లో మనకి ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అండ్ అదేవిధంగా క్లాస్ నేమ్ సెలెక్టర్, నెక్స్ట్ అదేవిధంగా ఐడి నేమ్ సెలెక్టర్, నెక్స్ట్ అదేవిధంగా స్పేస్ సెలెక్టర్, అదేవిధంగా చైల్డ్ సెలెక్టర్, గ్రూపింగ్ సెలెక్టర్, నెక్స్ట్ అదేవిధంగా యూనివర్సల్ సెలెక్టర్, నెక్స్ట్ అట్రిబ్యూట్ సెలెక్టర్. సో దీస్ ఆర్ ద సెలెక్టర్స్, మెయిన్ ఇంపార్టెంట్ సెలెక్టర్స్ అనమాట. నెక్స్ట్ సుడో క్లాస్, సుడో ఎలిమెంట్స్ ఉన్నాయి, అది తర్వాత మాట్లాడుకుందాం. సుడో క్లాస్ అండ్ సుడో ఎలిమెంట్స్, ఇది ఒక ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ క్లాస్లో మనం మాట్లాడుకోవచ్చు ఇవి. ఓకే, అంతవరకు మనకు అవసరం లేదు, వీటి వరకు ఎనఫ్ మనకి. సో క్లాస్ ఐడి స్పేస్ చైల్డ్ గ్రూపింగ్ యూనివర్సల్ అండ్ యా ఎనఫ్, చాలండి. ఓకేనా? సో ఇది ఇవాల్టి క్లాస్ అనమాట. మనకి సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్ ఇప్పట్లో అయితే మనం నేర్చుకోలేం, కొన్ని క్లాసెస్ తర్వాతనే మనం నేర్చుకోగలం అవి. సో ఫస్ట్ కలర్ వాల్యూస్ గురించి చూద్దాం. ఈ కలర్ వాల్యూస్లో మనకు ఎలా ఇవ్వచ్చు అంటే ఫస్ట్ నేమింగ్స్లో ఇవ్వచ్చు. నేమ్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ, ఇలా మనకు 140 స్టాండర్డ్ నేమ్స్ ఉన్నాయి మనకు. ఇలా 140 నేమ్స్ ఉన్నాయన్నమాట మనకి. ఈ 140 నేమ్స్ అయినా మీరు నేర్చుకోవచ్చు. అంటే అన్ని నేమ్స్ నేర్చుకుంటే ప్రతి కలర్ కోడ్ వస్తుందని గ్యారంటీ లేదు, ఆల్మోస్ట్ కవర్ అవుతాయి. ఓకే, బట్ అవన్నీ నేర్చుకోవడం హార్డ్ అనమాట కొద్దిగా. ఓకే, సో నెక్స్ట్ ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏ అనే కాంబినేషన్లు ఇవ్వచ్చు. ఆర్జీబీ కాంబినేషన్లు ఇవ్వచ్చు. ఇక్కడ మీరు ఆర్జీబీ, ఇక్కడ మనకు రెడ్ వాల్యూ 0 to 255 వరకు ఉంటుంది అండ్ అదేవిధంగా గ్రీన్ వాల్యూ 0 to 255 వరకు ఉంటుంది, బ్లూ వాల్యూ 0 to 255. ఈ ఇదే సింటాక్స్ ఆర్జీబీ బ్రాకెట్లో ఈ కాంబినేషన్లో మీరు ఇవ్వాలి. అండ్ ఆర్జీబీఏ సేమ్ ఇదే కాంబినేషన్, బట్ లాస్ట్ వాల్యూ అనేది ఆల్ఫా వాల్యూ, అది 0 to 1 మిడిల్లో ఉండాలి. దిస్ ద సింటాక్స్ అంతే. ఆర్జీబీ రాస్తాం, వాల్యూ వచ్చేసి ఆర్జీబీ రాస్తాం, 0 నుంచి 255 వరకు ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు. ఇక్కడ 0 నుంచి 255 ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు, ఇక్కడ 0 నుంచి 255 ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు. సేమ్ ఇక్కడ మనకు 0 to 255 ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు, ఇక్కడ 0 నుంచి 255 ఏదైనా ఇవ్వచ్చు, ఇక్కడ 0 నుంచి 255 ఏదైనా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ మాత్రం పాయింట్స్లో ఉంటుంది. 0 to 1 అంటే మనకు ఉండేది 0, 0.1, 0.2, 0.3, 0.4, ఇలా మనకు అప్ టు 1 వరకు మనకు ఉండే వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడున్న ఆర్జీబీ వాల్యూస్ని ఎక్సాలే కన్వర్ట్ చేస్తాం. ఇట్స్ ఏ హ్యాష్ 0000002 హ్యాష్ ఎఫ్ఎఫ్ ఇట్స్ ఏ ఎక్సా. నెక్స్ట్ అదేవిధంగా హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ, ఇవన్నీ స్మాలే ఇస్తాం మనకు. జనరల్గా మనకి ఏంటంటే వాల్యూస్ స్మాలే ఇస్తాం. ఇక్కడ మీకు నీట్గా కనిపించడానికి ఇలా క్యాప్స్ ఇస్తాను అంతే.
హెచ్ఎస్ఎల్లో ఫస్ట్ ఇది హ్యూ అనమాట. హ్యూ హెచ్‌యు అంటాం. హెచ్‌యుఈ హ్యూ అనమాట. హ్యూ వాల్యూ 0-360 వరకు ఉంటుంది. అండ్ అదేవిధంగా సాచురేషన్ 0-100% ఉంటుంది. లైట్నెస్ 0-100%. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు సేమ్ ఇదే వాల్యూస్ కామా ఆల్ఫా వాల్యూ 0-1. ఇక్కడ మనకు 50% మెయిన్ ఇంపార్టెంట్. 50% అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. 0-50% అండ్ 50% 100%. ఇక్కడ హ్యూలో మనకి హ్యూలో 0 అంటే హ్యూ వాల్యూ 0 అంటే ఇట్స్ రెడ్ అనమాట. 120 అంటే ఇట్స్ గ్రీన్. అంటే 120 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది గ్రీన్. అండ్ అదేవిధంగా 240 నుంచి మనకు స్టార్ట్ అయ్యేది బ్లూ. ఈ కాంబినేషన్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సాచురేషన్, ఎస్ ఫర్ సాచురేషన్ 0% అంటే మనకు గ్రే కలర్ ఉంటుంది. ఇట్స్ ఏ గ్రే. నెక్స్ట్ అదేవిధంగా మనకి 100% అంటే మనం తీసుకున్న కలర్ ఉంటుంది. ఇట్స్ ఏ ప్యూర్ కలర్. నెక్స్ట్ అదేవిధంగా లైట్నెస్, ఇట్స్ ఫర్ లైట్. ఇక్కడ హెచ్ అనమాట. ఇట్స్ ఏ హ్యూ వాల్యూ, సాచురేషన్ అండ్ లైట్నెస్. ఈ లైట్నెస్ అనేది మనకు 0% అంటే ఇట్స్ ఏ బ్లాక్ అనమాట. బ్లాక్ ఉంటుంది. అదే 50% ఉన్నప్పుడు ఇట్స్ ఏ ప్యూర్ కలర్. అండ్ అదేవిధంగా మనకు 100% ఉన్నప్పుడు ఇట్స్ ఏ వైట్ కలర్ వస్తుంది. ఓకే, ఇట్స్ ఏ కాంబినేషన్ అనమాట మనకి. ఇవన్నీ ఒకసారి చూద్దాం, ప్రాక్టికల్గా చూద్దాం మనకు ఒకసారి. సో ఫస్ట్ దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక డైరెక్ట్గా రాయేస్తాను నేను. ఓకే, డైరెక్ట్గా నేను రాయేస్తాను. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకునే అవసరం అయితే లేదు, ముందే చెప్తున్నా. కలర్ వాల్యూస్ .html గుర్తుపెట్టుకునే అవసరం అయితే లేదు. నో సీస్ ఇక్కడ రెడ్ కలర్ ఇస్తున్నాం. ఇక్కడ రెడ్ కలర్ని మనకు ఆర్జీబీలో రాసి, ఇవన్నీ రెడ్, గ్రీన్, బ్లూ, వైట్ ఇవన్నీ ఏంటంటే మనకు ఇట్స్ ఏ నేమ్స్ వాల్యూస్ అనమాట. నేమ్ లాగా ఇవ్వడం. అలాగే మనకు డార్జర్ బ్లూ అనేసి, మీడియం సీ గ్రీన్ అనేసి, గ్రే కలర్ అనేసి, వైలెట్ కలర్ అనేసి, మీడియం సీ గ్రీన్ అనేసి ఇలాంటి చాలా ఉన్నాయి మనకు. సో అలాంటి నేమ్స్ చాలా ఉంటాయి. బట్ ఇవన్నీ టెస్టింగ్ కోసమే వాడుకోండి. ఇప్పుడు నేను రెడ్ కలర్ ఆర్జీబీలో మనకి ఇవ్వాలనుకుంటున్నా. ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏ ఏదైనా సరే మీ చాయిస్. ఆర్జీబీ కావాలంటే ఓన్లీ ఆర్జీబీ వరకే ఇస్తారు. ఆల్ఫా వాల్యూ కావాలంటే ఏ కూడా యాడ్ చేస్తారు అంతే. ఇప్పుడు మనకి 255 హైయెస్ట్ వాల్యూ ఇస్తున్నా. ఇట్స్ ఏ రెడ్ కలర్. 0 ఇచ్చేస్తున్నా. అండ్ ఇది 1 ఇస్తున్నా. ఇట్స్ ఏ రెడ్ కలర్. 255 హైయెస్ట్ ఉందంటే ఇట్స్ రెడ్ కలర్ వస్తుంది. రిమైనింగ్ అన్ని 0 ఉన్నాయంటే రెడ్ కలర్ మనకు. ఇది 1 ఉంది అంటే ప్యూర్ కలర్ ఇక్కడ. అదేవిధంగా 0 ఉందంటే అసలు కలరే కనపడదు మనకు. ఇట్స్ 0 అంటే కలర్ కనపడదు. అండ్ 1 అంటే ప్యూర్ కలర్ కనిపిస్తుంది. ఇట్స్ ఏ ట్రాన్స్పరెంట్ అనమాట. 0 మీన్స్ ఇట్స్ ఏ ట్రాన్స్పరెంట్ వాల్యూ. ఆల్ఫా వాల్యూ 0 అంటే ట్రాన్స్పరెంట్ వాల్యూ, అంటే ఏం కనపడదు అనేసి. అదే ప్యూర్ కలర్ కావాలనుకుంటే ఇట్స్ 1. అదే లైట్ కలర్ కావాలనుకుంటే 0, 0.1, 0.2, 0.3 ఇలా 0.5 ఇలా ఇచ్చామంటే ఇట్స్ లైట్ కలర్స్ వస్తుంటాయి మనకు. ఇది లైట్ కలర్స్ అన్నమాట మనకి. ఓకే, ఇక్కడ నేను ఎల్లో ఇద్దాం, కొద్దిగా చూద్దాం మనకి. ఎల్లో సిరీస్ బ్యాక్గ్రౌండ్లో మనకి లైట్ కలర్ ఉంది, అండ్ ఇక్కడ ఎల్లో కలర్ ఉంది ఇక్కడ. ఓకే, అసలు ఇంకా లైట్ కావాలనుకుంటే 0.1, ఇంకా లైట్ కలర్ వస్తుంటుంది మనకి. చూడండి, లైట్ కలర్. ఓకే, ఇలా మనకు ప్యూర్ కలర్, లైట్ కలర్లో మనం చేయాలంటే ఇట్స్ ఆల్ఫా వాల్యూ. ఇప్పుడు మనకి ఇక్కడ 255 ఇక్కడ మనం చూడండి ఎల్లో కలర్ నేను ఆర్జీబీలో అంటే ఆర్జీబీ బ్రాకెట్లో 255, 0 ఈ వాల్యూ ఇస్తామంటే ఇలా వస్తుంది. అదేవిధంగా 255 ఇస్తే ఇట్స్ వైట్ కలర్ అనమాట. ఓకే, అన్ని 0 ఇస్తే ఇట్స్ బ్లాక్ కలర్. ఇదంతా కలర్ కోడ్స్ అనమాట అంతే. 0 ఇచ్చామంటే ఇట్స్ బ్లాక్ కలర్. ఇలా మనం ఈ కలర్ కోడ్స్ ఎన్నైనా సరే ఇచ్చుకోవచ్చు మనం. ఓకే, ఇలా ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏలో ఇచ్చే వాల్యూస్ ఇలా ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ హోవర్ చేస్తే చూడండి, ఇక్కడ మార్చే ఏ వాల్యూ అయినా ఆర్జీబీలోకి మారుతుంది. చూడండి, ఇక్కడ ఈ కలర్ కోడ్ లేదని ఇవ్వచ్చు. నాకు ఈ కలర్ కావాలి, ఈ కలర్ కావాలని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలర్ కోడ్ వచ్చేసి దిస్ కలర్ కోడ్. రెడ్ 20 అండ్ గ్రీన్ 165 అండ్ బ్లూ 227. ఇక్కడ మీరు ఏదైతే కలర్ ఎక్కువగా కనిపిస్తోందో మీకు ఆ వాల్యూ మీకు ఎక్కువ ఉన్నట్టు. సో చూడండి, ఇక్కడ బ్లూ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ 227 ఉంది చూడండి. రిమైనింగ్ అనేది తక్కువ ఉన్నాయి. అండ్ అదేవిధంగా నేను ఇక్కడ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చా అంటే రెడ్ వాల్యూ హైయెస్ట్గా ఉంటుంది. 242 అండ్ 3410. దీన్ని బట్టి ఐడెంటిఫై చేసుకోవచ్చు ఏ వాల్యూ అయితే మనకి ఎక్కువగా ఉందో దానికి నియరెస్ట్ వాల్యూ లాగా మనకు ఉంటుంది అనమాట. ఓకే, క్లియరా?
ఇప్పుడు ఇదే వాల్యూని ఎక్సాలో ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను దీన్నే బ్లూ కాబట్టి బ్లూని ఎక్సాలో ఇస్తాను. బ్లూని ఎక్సాలో ఇవ్వాలనుకుంటే హ్యాష్ హ్యాష్ 0000 FF. ఇట్స్ FF మీన్స్ 255 అనమాట. ఇప్పుడు దీన్ని RGBలో ఇస్తే ఎలా ఉంటుంది? RGB 0,0,255 ఉంటుంది. RGB 0,0,255 ఉంటుంది. రైట్? ఆ 255 FF అనమాట. మరి రిమైనింగ్ వాల్యూస్ అన్ని 00 ఉంది కాబట్టి 00. బట్ ఈ వాల్యూస్ మారుతూ ఉండొచ్చు. ఇప్పుడు నేను బ్లూకి చూడండి ఇట్లా హోవర్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మనం ఏది మార్చినా ఎక్సాలోనే మారుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇటు చూడండి. మనకి ఇక్కడ ఏది మారినా మనకు ఎక్సాలోనే మారుతూ ఉంటుంది. ఇది ఇలా. ఓకే, ఇట్స్ ఏ ఎక్సా అనమాట మనకి. క్లియరా? ఇది ఇట్లా ఇట్స్ ఏ హెక్సా వాల్యూ అనమాట మనకి. క్లియరా? ఏమైనా డౌట్? నెక్స్ట్ అదేవిధంగా హెచ్ఎస్ఎల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ ఏదో అజూర్ ఇచ్చాను, నేను ఏదైనా సరే వేరే వాల్యూ ఇస్తున్నా. హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ. ఇక్కడ మనకు 120 ఇచ్చాను, అండ్ అదేవిధంగా 100% ఇచ్చాను, అండ్ అదేవిధంగా 50% ఇచ్చాను. నా సిరీస్ అవుట్పుట్ మనకి గ్రీన్ కలర్ వాల్యూ వస్తుంది. ఇది ఇంకా లైట్ కలర్ కావాలంటే హెచ్ఎస్ఎల్ఏ ఇచ్చాను కాబట్టి కామా ఇచ్చేసుకొని ఇక్కడ మనకి 0.5 ఇస్తాం. నా సిరీస్ ఇలా లైట్ కలర్, అండ్ అదేవిధంగా మనకి 0.2 ఇస్తాం. నా సిరీస్ ఇలా లైట్ కలర్. ఓకేనా? క్లియర్? ఇక్కడ 1 ఇస్తాం. నెక్స్ట్ ఇది ఇలా ఎంతైతే మనకు లైట్ కావాలంటే అంత వాల్యూ ఇస్తాం మనకి ఇక్కడ. బట్ ఇక్కడ మాత్రం ప్యూర్ కలర్ కావాలంటే 1 ఇవ్వాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ 50% అనేది మనకు లైట్నెస్ అనేది ప్యూర్ కలర్, మనకు లైట్నెస్ అనేది ప్యూర్ కలర్ ఇక్కడ మనకి 50%. ఇట్లా అదేవిధంగా ఇక్కడ లైట్నెస్ అనే వాల్యూ మనకు 100% ఇస్తే ఇట్స్ వైట్ కలర్ వస్తుంది. 100% అంటే ఇట్స్ వైట్ కలర్, కానీ ఇట్స్ వైట్ అనమాట మనకి. అండ్ అదేవిధంగా మనకు 0% వేస్తే ఇట్స్ బ్లాక్ కలర్. 0% వేసినప్పుడు ఇట్స్ బ్లాక్ కలర్. ఓకే, అదే 50 ఇస్తే మనకు లైట్ కలర్. అండ్ అదేవిధంగా సాచురేషన్ 0% వేస్తే గ్రే కలర్ వస్తుంది మనకి. ఇట్స్ ఏ గ్రే, ఇట్స్ గ్రే. అదేవిధంగా 100% ఇచ్చినప్పుడు ప్యూర్ కలర్ వస్తుంది మనకు. అదే కనుక ఈ మిడిల్లో వచ్చే వాల్యూ ఏంటంటే లైట్గా మనకి గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో వస్తుంటుంది. ఇప్పుడు 80 ఇస్తాను నేను, అప్పుడు మనకు గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తూ ఉంటుంది అన్నమాట మనకి. ఓకేనా? సో ఇలా మనకు ప్యూర్ కలర్ ఇచ్చామంటే ఇట్స్ ప్యూర్ వాల్యూ. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్ దీంట్లో? ఇక్కడ మనకి కలర్ వాల్యూస్. ఇప్పుడు మనకి ఇవన్నీ మనకు ఓకే చూసాం. ఇప్పుడు నేను ఏదైనా సరే ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. ఆ వెబ్సైట్లో మీకు ఒక కలర్ నచ్చింది, ఏదో కలర్ నచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ కలర్ నచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ కలర్ని మనం పిక్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ కలర్ని మనం పిక్ చేసుకోవాలంటే మన దగ్గర కొన్ని టూల్స్ అయితే ఉన్నాయి. దాన్ని కలర్ పిక్కర్ టూల్స్ అంటాం. కలర్ పిక్కర్ టూల్ ఫర్ క్రోమ్ ఎక్స్టెన్షన్. ఇక్కడ చూడండి, కలర్ పిక్కర్ టూల్ ఫర్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను క్లిక్ చేశాను అంటే మనకు ఈ ఎక్స్టెన్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ. సో యాడ్ టు క్రోమ్ అంటే మనకి ఇన్స్టాల్ అయిపోయి మనకి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ చూడండి ఇలా ఉంది. ఇది కలర్ పిక్కర్ ఐ డ్రాపర్ అనమాట మనకి. ఇది ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలంటే, ఇప్పుడు ఏదైతే కలర్ కావాలో అది ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు ఐ డ్రాపర్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం చూడండి, ఇప్పుడు ఎక్కడైనా సరే కర్సర్ పాయింట్ మనకు మూవ్ అవుతుంది. చూడండి, కర్సర్ పాయింట్ మూవ్ అవుతుంది. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఈ కలర్ వచ్చేసింది. చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఉండేది హ్యాష్ అనమాట. ఇక్కడ ఇది ఎక్సా వాల్యూ అనమాట మనకి. ఇది కాపీ చేసుకోవడం, ఎక్కడైతే ఈ కలర్ కోడ్ కావాలో అక్కడ మీరు హ్యాష్ ఇచ్చేసుకొని ఇవ్వడం. హ్యాష్ ఈ వాల్యూ ఇది లేదు ఆర్జీబీలో ఇవ్వాలనుకుంటే ఇదే కలర్ని ఇది అనమాట, ఆర్జీబీ అనమాట. సేమ్ ఇదే కలర్ మనకు వాల్యూ ఆర్జీబీలో ఇది ఉంటుంది. ఆర్జీబీ 4,46,311. దీన్నే ఎక్సెల్ మారిస్తే ఈ వాల్యూ వస్తుంది. 04 అనేది రెడ్ వాల్యూ, 2E అనేది గ్రీన్ వాల్యూ, 6F అనేది బ్లూ వాల్యూ. ఓకే, సిరీస్ అవుట్పుట్ చూడండి. ఓకే, ఇలా అనమాట మనకి. ఇలా మనకి కలర్ పిక్కర్ టూల్ ద్వారా మనకి ఇలా చేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర కొన్ని టూల్స్ అయితే ఉన్నాయి, అది మీకు షేర్ చేస్తాను నేను. ఇక్కడ మీ క్లాస్లోకి నేను షేర్ చేస్తాను. ఇది ఎక్కడైనా సరే సేవ్ చేసి పెట్టుకోండి. ఇట్స్ ఏ కలర్ పిక్కర్ టూల్ అనమాట. ఓకే, ఇది టూల్. ఈ టూల్ మీకు మీ క్లాస్లో నేను పంపిస్తున్నా. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే జస్ట్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు ఏదైనా కలర్ని పిక్ చేసినప్పుడు రెడ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ వస్తుంది. లేదనుకుంటే HTML కోడ్ ఇట్స్ హెక్సాగోనల్ కోడ్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏదైనా సరే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఏదైనా సరే కలర్ కావాలంటే ఫస్ట్ ఇది ఎస్కేప్ చేస్తే మీది వెళ్ళిపోద్ది. ఎస్కేప్ చేస్తే ఇప్పుడు ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏ కలర్ అయితే కావాలో ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేసి పెట్టుకోండి.
ఇప్పుడు నాకు ఈ కలరే కావాలనుకుంటున్నా, లేదు ఈ కలర్ కావాలనుకుంటున్నా. ఈ కలర్ కావాలంటే జస్ట్ పిక్ చేయండి. నౌ ఇక్కడ చూడండి. ఎక్కడైతే కావాలో ఆ పిన్ పాయింట్ తీసుకొనెళ్ళండి. ఈ కలర్ కావాలంటే, ఈ కలర్ కావాలంటే, ఈ కలర్ కావాలంటే, ఏ కలర్ కావాలన్నా సరే మీరు పిన్ పాయింట్ తీసుకొనెళ్ళండి. ఇప్పుడు ఈ పిన్ పాయింట్ దగ్గర ఏ కలర్ అయితే ఉంటదో ఆ కలర్ వస్తది మనకంతే. ఇప్పుడు కొన్ని చోట్ల మనకేమైతదంటే గ్రేడియంట్ టైప్ ఉంటది. ఆ గ్రేడియంట్ కలర్‌లో మీరు పిన్ పాయింట్ పెట్టి ఏ కలర్‌నైతే మీరు పిక్ చేస్తారో ఆ కలరే మీకొస్తది. ఇప్పుడు ఈ కలర్ కావాలంటే ఈ కలర్ క్లిక్ చేస్తే ఈ కలర్ యొక్క కోడ్. ఇప్పుడు చూడండి 446111 ఇక్కడ 04 2G6F చూడండి. ఏదైతే కలర్ ఉందో అదే కలర్ మనకొచ్చింది చూడండి. ఓకే. ఇలా మనకు ఈ వాల్యూ. ఇప్పుడు మనకి ఇది కాపీ చేసుకోవాలంటే ఇట్లా ఇది జస్ట్ కాపీ అని చేస్తే చాలు. ఇది సెలెక్ట్ అయిపోద్ది. దీని నుండే సెలెక్ట్ అవుతది. ఈ ఆర్‌జీబీ వాల్యూస్ మాత్రం మీరు కాపీ చేసుకోవాలి. అంటే 446 అని మీరు గుర్తుపెట్టుకొని 446 అనేసి ఇలా రాసుకోవాలి మీరు. ఓకే. ఇలా సింటాక్స్ మీకు గుర్తుపెట్టుకోవాలి. కలర్ వాల్యూస్ మీకు ఆటోమేటిక్‌గా ఇలా కలర్ టూల్స్ యూజ్ చేసుకొని మీరు పిక్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ కలర్ వాల్యూస్ అన్నమాట మనకి. ఓకే. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా కలర్ వాల్యూస్‌లో? అవును. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ అన్నమాట మనకి. బ్యాక్‌గ్రౌండ్‌కి ఇమేజ్ ఇవ్వడం ఎలాగనేసి. నెక్స్ట్ ఇక్కడ చాలా టైప్స్ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బీజీ ఇమేజ్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఇవన్నీ తీయేస్తున్నా నేను. ప్రెజెంట్ అన్నీ తీయేస్తున్నా. ఇప్పుడు నేను ఓవరాల్ బాడీకి మాత్రమే ఇవ్వాలనుకుంటున్నా. బాడీకి మాత్రమే నేను చేయాలనుకుంటున్నా ఫస్ట్. ఇలా బాడీకి. ఇప్పుడు పర్టిక్యులర్ కంటెంట్‌కి ఏమైనా ఇమేజ్ ఇవ్వాలంటే కంటెంట్ వరకు ఏం చేయాలి? ఒక పేరెంట్ తీసుకోవాలి. కంటెంట్ వరకు ఒక పేరెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా కంటెంట్ వరకు ఒక పేరెంట్ తీసుకోవాలి. కంటెంట్ వరకే నేను ఒక పేరెంట్ తీసుకున్నాను. ఇట్స్ ఎ డివ్. ఇప్పుడు ఈ డివ్‌కి మాత్రమే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే డివ్ అనే సెలెక్టర్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంటైర్ బాడీ మొత్తానికి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలంటే ఏం చేయాలనేసి ఇక్కడ బాడీ అని తీసుకున్నా. ఇప్పుడు ఎంటైర్ బాడీకి నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాం? బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ తీసుకొని ఇలా ఇస్తున్నాం. చూడండి. చూడండి. ఎంటైర్ బ్యాక్‌గ్రౌండ్ మొత్తానికి మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేసి ఇచ్చాను ఇప్పుడు. ఓకేనా? బాడీ మొత్తానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాం. క్లియర్ ఇది? ఇప్పుడు ఇదే ప్లేస్‌లో ఇన్ ద ప్లేస్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఐ వాంట్ టు అప్లై బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనమాట. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అప్లై చేయాలంటే మన దగ్గర ఇమేజెస్ ఉండాలి కదా మనకి. సో, ఇమేజెస్ మనం డౌన్‌లోడ్ చేద్దాం కొన్ని. సో, యూఐ డిజైన్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ ఇలా కొద్దిగా లైట్ కలర్స్ ఇలా ఉంటే కొద్దిగా నీట్‌గా ఉంటది మనకు. జస్ట్ రైట్ క్లిక్ అండ్ కాపీ ఇమేజ్ అడ్రెస్. సో, లేకపోతే మనకు అడ్రెస్ కాకుండా ఇమేజ్‌నే సేవ్ చేద్దాం మనం. సేవ్ ఇమేజ్ యాస్ మనకి ఎక్కడైతే ఉందో అక్కడ. సిఎస్ఎస్ క్లాస్ 2లో ఇక్కడ ఇమేజెస్ అనే ఫోల్డర్ తీసుకుంటాం సెపరేట్‌గా. ఇమేజెస్ అనే ఫోల్డర్. ఇమేజెస్‌లో మనకు IMG1 అండ్ అదేవిధంగా రైట్ క్లిక్ అండ్ సేవ్ ఇమేజెస్ IMG2 సేమ్ లైక్ ఇలాంటిది. IMG3 IMG4 IMG5 ఓకే. ఇలా నేను 5 ఇమేజెస్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఓకే. ఈ 5 ఇమేజెస్‌ని మనకి అప్లై చేద్దాం అనుకోండి. ఇక్కడ ఏదో ఒకటి అంటే నేను 5 ఇమేజెస్ తీసుకున్నాను 5 అప్లై చేస్తానని కాదు. ఏదో ఒకటి మనకు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వడానికి వాల్యూ ఇచ్చేసాం. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలంటే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ ఉంది. ఇట్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. ఇప్పుడు మనకు వాల్యూని లింకప్ చేయాలంటే యూఆర్ఎల్ అనే వాల్యూ ద్వారా మీరు లింకప్ చేయాలి. యూఆర్ఎల్. ఇక్కడ మనకు ఇక్కడ కొటేషన్స్ రాయొచ్చు, సింగిల్ కోట్స్ రాయొచ్చు, డబుల్ కోట్స్ రాయొచ్చు అండ్ కొటేషన్స్ లేకపోవచ్చు. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే మనకి ఎలా అయినా సరే పాత్ ఇవ్వాలి ఇక్కడ. ఇప్పుడు మనకి ఇమేజెస్‌ని ఇవ్వాలనుకోండి. ఇమేజెస్ ఎక్కడున్నాయి? ఈ ఫైల్ నుంచి మనం ఇమేజెస్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడి నుంచి ఇమేజెస్‌కెళ్ళాలంటే డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఏదో ఒక ఇమేజ్ ఇస్తున్నా. ఇమేజ్ 5 ఇస్తున్నా. ఇమేజ్ 5 సీస్ అవుట్‌పుట్ రైట్ క్లిక్ అండ్ ఇమేజ్ లైవ్ సర్వర్ చూడండి. ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇమేజ్ మనకి జూమ్ ఔట్ చేస్తూ ఉంటాయి చూడండి. ఏమున్నాయి ఈ ఇమేజెస్ అన్నీ?
రిపీట్ అవుతున్నాయి. ఇలా ఇమేజెస్ రిపీట్ అవుతున్నాయంటే రిపీట్ అవ్వకుండా చేయాలి ఫస్ట్. ఈ రిపీట్ అవ్వకుండా చేయాలంటే బ్యాక్‌గ్రౌండ్ రిపీట్. బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ ఇట్స్ ఏ నో రిపీట్ అనమాట. రిపీట్, నో రిపీట్. రిపీట్ అవ్వకుండా చేసింది. బట్ ఎప్పుడైనా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ బ్యాక్ సైడే ఇప్పుడు 2 బ్యాక్‌గ్రౌండ్ కలర్, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చామనుకోండి. ఎప్పుడైనా సరే మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇమేజ్ కిందే ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇమేజ్ కిందే ఉంటది. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా. ఇప్పుడు ఇమేజ్‌ని రిపీట్ చేయాలనుకుంటున్నా. రిపీట్ చేయాలనుకుంటే వి యూజ్ బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ అంటాం. రిపీట్ చేయాలంటే రిపీట్. సీ దిస్ ఇట్స్ రిపీట్. డిఫాల్ట్ వాల్యూ ఇది. రిపీట్ అవ్వకూడదంటే నో రిపీట్. ఇప్పుడు అదే విధంగా దీంట్లో ఇంకొక వాల్యూ కూడా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ -x. రిపీట్ -x అంటే ఓన్లీ x యాక్సిస్‌లోనే రిపీట్ అవుతది. అండ్ అదే విధంగా రిపీట్ -y. రిపీట్ x అండ్ రిపీట్ y అన్నమాట. ఇప్పుడు ఈ కేస్‌లో మనకి నో సీస్ రిపీట్ x అండ్ రిపీట్ y. క్లియరా? ఏం డౌట్ ఉందా ఇక్కడ? ఇట్లా x యాక్సిస్‌లో రిపీట్ అవ్వడం అండ్ y యాక్సిస్‌లో రిపీట్ అవ్వడం ఇలా అన్నమాట. క్లియరా? ఇది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇది బ్యాక్‌గ్రౌండ్ రిపీటే, ఇది బ్యాక్‌గ్రౌండ్ రిపీటే, ఇది బ్యాక్‌గ్రౌండ్ రిపీటే, ఇది బ్యాక్‌గ్రౌండ్ రిపీటే. ఇప్పుడు ఇన్ని ఉండంగా ఎందుకు లాస్ట్ వాల్యూనే అప్లై అవుతోంది? ఎనీవన్ చెప్తారా? లేటెస్ట్ తీసుకుంటే అదే తీసుకుంటాం. ఇంతకుముందు మనం ఇన్లైన్ ఇంటర్నల్ తీసుకున్నాం కదా అట్లా. ఇంటర్నల్ తీసుకుంటామా? ఇంటర్నల్ ఎక్స్టర్నల్ లో లాస్ట్ వాల్యూ రిపీట్ లాస్ట్ వాల్యూ వస్తుంది. మనకి ఇవన్నీ ఇంటర్నల్లేనే మరైతే. మరి ఇక్కడ ఎక్స్టర్నల్ లేదు, ఇంటర్నల్ లేదు. ఓన్లీ ఇంటర్నల్లే ఉంది. అలాంటప్పుడు సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్‌తో సంబంధం లేదు. లేటెస్ట్ అయితే లేటెస్ట్ లాస్ట్ కోడ్స్‌లో ఏదైతే వచ్చేసి టాప్ టు బాటమ్ ఉంటది. టాప్ టు బాటమ్ ఉన్నప్పుడు సేమ్ ప్రాపర్టీ ఉన్నప్పుడు ఏదైతే చివరిలో సేమ్ ప్రాపర్టీ ఉంటదో దాని వాల్యూనే మనకు అప్లై అయితది. ఇప్పుడు నాకు ఇది అప్లై అవ్వాలి. ఇది వద్దు అనుకుంటున్నా. అప్పుడేం చేయాలి? ఇదొకటే అప్లై అవ్వాలి. ఇది వద్దు అనుకుంటున్నా. అప్పుడేం చేయాలి? ఇది ఈ ప్లేస్‌లోనే ఉండాలి. ఈ ప్లేస్ మార్చకూడదు. ఇది ఇదే ప్లేస్‌లో ఉండాలి. ఇప్పుడు ఇవే అప్లై అవ్వకూడదు. అప్పుడేం చేయాలి? నాట్ ఇంపార్టెంట్. నాట్ ఇంపార్టెంట్. ఓకే. నాట్ ఇంపార్టెంట్ కూడా ఒక ఆన్సరే. బట్ ఇప్పుడు అలాంటివన్నీ చేయకూడదనమాట. ఇవన్నీ కామెంట్స్‌లో పెట్టుకోవాలి. ఇది కావాలి, ఇయన్నీ వద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలి? కామెంట్స్ ఓకే. పెట్టుకుంటే సరిపోద్ది. సీఎస్ఎస్ కామెంట్స్ అంటాం అప్పుడు. సీఎస్ఎస్ మల్టీ లైన్ కామెంట్స్. మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కామెంట్స్‌లో పెట్టుకోవాలి. కామెంట్స్‌లో పెట్టుకోవాలంటే ఎండింగ్ కామెంట్ */ ఇస్తాం. స్టార్టింగ్ కామెంట్ /* ఇస్తాం. ఇట్స్ ఏ కామెంట్ సింటాక్స్ అనమాట. /* అండ్ */. ఓకేనా? ఇవి మనకు ఇలా కామెంట్స్ అనమాట మనకి. అన్న నాట్ ఇంపార్టెంట్ ఈస్ నథింగ్ బట్ ఇంపార్టెంటే ఇవ్వచ్చు. నాట్ ఇంపార్టెంట్ కూడా ఇవ్వచ్చు. బట్ ఇది కరెక్ట్ సిచ్యువేషన్ కాదు మనకది. సిచ్యువేషన్ నాట్ కరెక్ట్. ఎప్పుడు ఎక్స్టర్నల్ ఎప్పుడైనా నాట్ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఇంటర్నల్ అలా చేసుకోండి. బట్ ఇక్కడ మీరు నాట్ ఇంపార్టెంట్ పెట్టుకొని ఎవరైనా మీ కోడింగ్ చూసి కన్ఫ్యూజ్ అయిపోయేసి అదంతా మిస్టేక్ అనమాట. ఎప్పుడైనా సరే ఇక్కడ టాప్‌లో ఉండేది మనకు రావాలి. రిమైనింగ్ నాకు వద్దనుకుంటే అప్పుడు కామెంట్స్‌లో పెట్టేసుకోండి. కామెంట్స్ నథింగ్ బట్ ఇవి కామెంట్స్‌లో నుండి మనకు ప్రింట్ అవ్వవు. ఎప్పుడన్నా ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మనం పెట్టుకునేటివి. ఓకే. ఓకే. నెక్స్ట్ రిపీట్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు నాకు ఇమేజ్ వచ్చేసి ఎంటైర్ విడ్త్ మొత్తం కావాలి. అంటే ఎంటైర్ బాడీ మొత్తానికి కావాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఒక బాడీకి మీరు బ్యాక్‌గ్రౌండ్ మొత్తం అంతా కావాలన్నప్పుడు మీరు యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కవర్ అనమాట. బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కవర్ అనమాట. బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కవర్ అంటే చూడండి ఎంటైర్ అంటే ఒక బాడీకి మాత్రమే. ఒక బాడీ అనే కేసెస్‌లో మాత్రమే అనమాట ఇది. ఓకే. ఒక బాడీ అనే కేసెస్‌లో మాత్రమే మనకు ఈ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కవర్ ఇవ్వాలి. లేదనుకుంటే ఇక్కడ మనం 100% స్పేస్ 100% ఇస్తాను. దీని మీనింగ్ ఏంటంటే ఓన్లీ కంటెంట్ వరకు మాత్రమే మన ఇమేజ్ అప్లై అవుతది. కంటెంట్ వరకు మాత్రమే. చూడండి. కంటెంట్ ఎంత వరకు అయితే ఉంటదో అంతవరకు మాత్రం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అప్లై అవుతది. ఇప్పుడు ఇన్ కేస్ కంటెంట్ ఎక్కువైంది అనుకోండి. మన డాక్యుమెంట్‌లో కంటెంట్ ఎక్కువైంది. సపోజ్ ఇక్కడ కాపీ చేసుకున్నా. ఇదంతా కంటెంట్ ఎక్కువైతుంది. కంటెంట్ ఎక్కువైనప్పుడు మనకేమైతుందంటే ఇమేజ్ కూడా పెరిగిపోద్ది. ఇమేజ్ పెరిగి చూడండి బ్లర్ అయిపోతాం మనకి ఇమేజ్. ఓకే. ఇలా ఇమేజ్ అనేది మనకు కంటెంట్ పెరిగినప్పుడల్లా మనకి ఇట్లా బ్లర్ అయిపోతే అది రాంగ్ అనమాట మనకి. మనకి ఎప్పుడైనా సరే బ్యాక్‌గ్రౌండ్‌కి ఇమేజ్ ఇచ్చినప్పుడు మనకి ఏముండాలంటే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కాన్స్టెంట్‌గా ఉండాలి. దాని మీద కంటెంట్ స్క్రోలింగ్ అవ్వాలి. బట్ ఇక్కడ చూడండి
ఇమేజ్తో పాటు కంటెంట్ కూడా మన స్క్రోలింగ్ అవుతుంది. ఓకే, ఇది రాంగ్ ఈ కేసెస్లో. ఓకేనా. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ సైజ్ 100% ఇచ్చేది ఎప్పుడు ఇవ్వాలి అంటే ఒక పర్టికులర్ డివ్కి, ఒక పర్టికులర్ కంటెంట్ వరకు మాత్రమే ఇమేజ్ అప్లై చేయాలనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ ఇట్లా ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ సైజ్ 100% ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ మాత్రం ఒక బాడీకి ఇచ్చినప్పుడు ఇవ్వాలి. సో నేను ఇక్కడ డౌన్లో పెడుతున్నా. ఒక బాడీకి ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ ఇవ్వాలి. బట్ ఈ కేసెస్లో కూడా మనకి ఏమవుతుంది, ఇమేజ్ ఎక్స్ట్రాక్ట్ అయి ఉంటుంది. ఇమేజ్ ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. బట్ నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫిక్స్డ్గా ఉండాలి, దాని మీద కంటెంట్ స్క్రోల్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ ఫిక్స్డ్గా ఉండాలి, దాని మీద కంటెంట్ స్క్రోల్ అవ్వాలంటే వి యూజ్డ్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ డిఫాల్ట్గా స్క్రోల్ ఉంటుంది. ఇప్పుడు స్క్రోల్ అవుతుంది కదా, ఇది డిఫాల్ట్ వాల్యూ. ఇది ఇలా కాకుండా మనకి ఫిక్స్డ్గా ఉండాలంటే ఇట్స్ ఏ ఫిక్స్డ్ అనేసి ఇస్తాం. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అనమాట. ఓకేనా. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్. స్క్రోలింగ్ చేస్తున్నాం అనుకోండి, ఇలా ఫిక్స్డ్గా ఉంది మనకి. క్లియరా. ఇది బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అనే ప్రాపర్టీ అనమాట మనకి. ఏమైనా డౌట్ ఉంది అక్కడ? ఏమైనా డౌట్? నో. ఓకే. ఇప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడో కింద ఉంది, కొద్దిగా మిడిల్లోకి రావాలనుకుంటున్నా. ఇమేజ్ మొత్తాల్లో మిడిల్లోకి కావాలంటే వి యూజ్డ్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ప్రాపర్టీ. సెంటర్ అంటున్నాం. సెంటర్లోకి కావాలంటే ఇట్స్ ఏ సెంటర్. చూడండి, కొద్దిగా అప్పుకొచ్చింది మనకి, కొద్దిగా అప్పుకొచ్చింది. కంపేర్ టు ఇంత ముందు పోలిస్తే కొద్దిగా అప్పుకొచ్చింది. వద్దు ముందే బాగుంది అనుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేది తీసేసి సరిపోద్ది. ఓకే. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఇంకా కొన్ని డిఫరెంట్ కేసెస్లో యూజ్ చేస్తాం. అది ఎక్కడనేసి చూద్దాం. నెక్స్ట్ 3 బీజీ ఇమేజెస్ 2 అనేసి అంటే సెకండ్ కేస్ ఎక్కడైనా సరే. ఇప్పుడు ఇక్కడ నేను ఈ కేసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ తీస్తున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనేది మనకి ఇక్కడ కవర్ కూడా తీస్తున్నాను, ఈ బ్యాక్గ్రౌండ్ సైజ్ కూడా తీస్తున్నాను. ఈ అటాచ్మెంట్ స్క్రోల్ అని ఫస్ట్ తీయేద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ రిపీట్ గురించి అన్ని ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నాం. బ్యాక్గ్రౌండ్ సైజులో మనం 100% నేర్చుకున్నాం. అండ్ అదేవిధంగా కవర్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ 400 పిక్సెల్ స్పేస్ 200 పిక్సెల్ ఇస్తున్నా. దీని మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ వాల్యూ విడ్త్ అనమాట, సెకండ్ వాల్యూ హైట్ అనమాట. విడ్త్ 400 పిక్సెల్, హైట్ 200 పిక్సెల్. చూడండి, విడ్త్ 400 పిక్సెల్, హైట్ ఇలాగా. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఎక్కడ కావాలంటే అక్కడ అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ రాయకుండా మీరు ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ రాస్తే, ఇది కంటెంట్ని బేస్ చేసుకొని తీసుకుంటుంది. ఇప్పుడు నేను సెంటర్ అంటున్నా, ఇప్పుడు సెంటర్ అని తీసుకుంటే మన వ్యూలో సెంటర్ తీసుకోదు, ఎంటైర్ కంటెంట్లో సెంటర్ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇంత బిగ్గర్ కంటెంట్ ఉంది, ఇంత బిగ్గర్ కంటెంట్లో ఏదైతే ఎగ్జాక్ట్ సెంటర్ ఉంటుందో అప్పుడు సెంటర్ తీసుకుంటుంది. బట్ ఇది మన వ్యూని బేస్ చేసుకొని తీసుకోవాలి. మన వ్యూని బేస్ చేసుకొని తీసుకోవాలంటే కంపల్సరీ మీరు బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనేసి రాయాలి. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అనేసి రాయాలి. ఇలా రాసినప్పుడు ఓన్లీ మన వ్యూని బేస్ చేసుకొని సెంటర్లోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సెంటరే కాదు, లెఫ్ట్ సెంటర్లో, రైట్ సెంటర్లో, టాప్ సెంటర్లో, అండ్ బాటమ్ సెంటర్లో, అండ్ రైట్లో టాప్లో, రైట్లో బాటంలో, లెఫ్ట్లో టాప్లో, లెఫ్ట్లో బాటంలో ఇలా రావాలనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ సైడ్, రైట్ స్పేస్ సెంటర్, రైట్లో సెంటర్ ఇచ్చామంటే ఇలా రైట్ సెంటర్, రైట్లో సెంటర్. అదేవిధంగా టాప్లో సెంటర్ అనుకుంటే ఇక్కడ టాప్ సెంటర్. అదేవిధంగా బాటంలో సెంటర్ అనుకుంటే బాటంలో సెంటర్. అదేవిధంగా లెఫ్ట్లో బాటంలో కావాలనుకుంటే లెఫ్ట్ బాటం. మీకు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ మీరు ఇవ్వచ్చు. ఇలా లెఫ్ట్లో బాటం, లేదా లెఫ్ట్లో టాప్, లేదనుకుంటే రైట్లో టాప్, లేకపోతే రైట్లో బాటం, లేకపోతే రైట్లో సెంటర్, లేదా లెఫ్ట్లో సెంటర్, లేకపోతే సెంటర్, ఎగ్జాక్ట్ సెంటర్, ఇలా మనకి. ఓకేనా, అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? బ్యాక్గ్రౌండ్ పొజిషన్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ సైజ్, ఏమైనా డౌట్? అది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అలాగే పెట్టి మనం కంటెంట్ ఒకటి స్క్రోల్ చేస్తున్నాం కదా, దానికి ప్రాపర్టీస్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఉంది కదా, అది బోత్ యూజ్ చేస్తామన్నా. ఏదైనా సరే ఇమేజ్ ఫిక్స్డ్గా ఇవ్వాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అనేసి ఇవ్వాల్సిందే. నేను ముందు స్క్రోల్ అని రాసిన కదా, అది కూడా యూజ్ చేయాలి. స్క్రోల్ అనేది డిఫాల్ట్గా ఉండే వాల్యూ అది, అందుకోసం మీకు చూపించాను. అందుకే ఇది ఫస్ట్ స్క్రోల్ అనేది డిఫాల్ట్ వాల్యూ, దాన్ని ఓవర్ రైట్ చేస్తూ దాని కింద కూడా రాశాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అంటే దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది. ఓకే అన్న.
నెక్స్ట్ ఇప్పుడు ఒక డివ్కి ఇస్తే బీజీ ఇమేజెస్ 2 ఆర్ 3 డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు ఒక పర్టికులర్ డివ్కి ఇవ్వడం వల్ల ఇప్పుడు ఈ డివ్కి మాత్రమే నాకు ఇమేజ్ కావాలి, బాడీ మొత్తానికి వద్దు. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డివ్ రాయాలి, ఇన్ ద ప్లేస్ ఆఫ్ డివ్. ఇప్పుడు మనకి ఇక్కడ నో రిపీట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది మనకి ఏం కావాలి, ఓన్లీ ఒక డివ్కి అయితే 100% స్పేస్ 100% అవ్వాలి, కవర్ రాయకూడదు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ రాయకూడదు, అటాచ్మెంట్ రాయకూడదు. దట్స్ ఇట్. నౌ సీ దిస్, నౌ సీ చూడండి 100% అంటే ఒక ఇమేజ్ మొత్తం వచ్చింది ఇక్కడ. బట్ ఇది చాలా చిన్నదిగా ఉంది, ఇది కొద్దిగా ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నా. ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే వి యూజ్డ్ హైట్ వచ్చేసి నేను ఇస్తున్నా, హైట్ వచ్చేసి ఒక 400 పిక్సెల్ ఇస్తున్నా. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ 400 పిక్సెల్లో మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్గా వస్తుంది. ఇది చూడండి, ఈ 400 పిక్సెల్లోనే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్గా వస్తుంది. బట్ నాకు ఈ 400 ఇమేజ్ అనేది ఇది ఒక వే అనమాట ఇలా ఇవ్వడం. బట్ మనకు ఈ కంటెంట్ కూడా నాకు నీట్గా కావాలి. ఈ ఎగ్జాక్ట్గా దీంట్లో టాప్ నుంచి ఎంత స్పేసింగ్ ఉందో, బాటమ్ నుంచి ఎంత స్పేసింగ్ ఉందో, లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత స్పేసింగ్ ఉందో, రైట్ సైడ్ నుంచి ఎంత స్పేసింగ్ ఉందో ఎగ్జాక్ట్ సెంటర్ లెగ్ కావాలనుకుంటున్నా ఇది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్స్ ఏ ప్యాడింగ్ అనేసి యూజ్ చేస్తాం. ప్యాడింగ్ ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువ యూజ్ చేయాలి, 150 పిక్సెల్ లేదనుకుంటే 200 పిక్సెల్ ఇలా ఎక్కువ యూజ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ సెంటర్ లెక్క వస్తుంది. చూడండి, ఎగ్జాక్ట్ సెంటర్ అని ఇలా వస్తుంది. బట్ ఇలా యూజ్ చేయడం చాలా రాంగ్ అనమాట. మనకి ఇట్లా ప్యాడింగ్ 150 పిక్సెల్ ఇంత వాడడం చాలా రాంగ్. సో ఇది ప్యాడింగ్ అంటే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ మనకి ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కావాలనుకుంటే దిస్ ద బెస్ట్ వే యాజ్ ఆఫ్ నౌ. కమింగ్లో మనకి పొజిషన్స్ టాపిక్ అనేది ఒకటి ఉంది. ఆ పొజిషన్స్ యూజ్ చేసుకొని మనకు ఈ ప్యాడింగ్ యూజ్ చేయకుండా మనకి ఇమేజ్ కంటెంట్ని మనకి ఎలా అయినా సరే అలైన్మెంట్ చేసుకోవచ్చు. అది కమింగ్ క్లాస్లో మీకు వస్తుంది, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ యూజ్ చేశారు అనుకోండి, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ డిఫాల్ట్గా స్క్రోల్ తీసుకుందాం. స్క్రోల్ అనేది డిఫాల్ట్ వాల్యూ. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ కంటెంట్తో పాటు ఇమేజ్ కూడా స్క్రోలింగ్ అయిపోతుంది చూడండి. ఓకే, ఈ కేసులో మనకి ఇమేజ్ కూడా స్క్రోలింగ్ అయిపోతుంది. బట్ ఇక్కడ స్క్రోల్ బదులు మనకు ఫిక్స్డ్ అనేసి ఇస్తున్నాం. ఫిక్స్డ్ ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇమేజ్ ఫిక్స్డ్ అవుతుంది. మనకి చూడండి ఇమేజ్ ఫిక్స్ అవుతుంది అంటే కంటెంట్ అనేది చూడండి, కంటెంట్ స్క్రోల్ అవుతుంది. ఇమేజ్ చూడండి ఇక్కడ ఏం కదలట్లేదు, ఇమేజ్ కరెక్ట్లేదు, దాని మీద కంటెంట్ స్క్రోల్ అయిపోతుంది. ఇలా కావాలంటే ఇలా వాడండి, లేదనుకుంటే ఇలా యూజ్ చేసుకోవాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఇలా ఫిక్స్డ్గా ఉండాలి కంపల్సరీ, ఏదైనా సరే ఇమేజ్ ఫిక్స్డ్గా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంటే మీరు ఫిక్స్డ్ అనేసి ఇవ్వాలి. దిస్ ద మెయిన్ ప్రాపర్టీ. క్లియర్? లేదనుకుంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ ఇవ్వచ్చు, లేకపోతే టాప్ సెంటర్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో ఇలా మనకు లేకపోతే టాప్ సెంటర్, టాప్ ఆఫ్ అండ్ సెంటర్ కొద్దిగా టాప్కి వచ్చింది చూడండి. ఇలా మనకు ఈ వాల్యూస్ యూజ్ చేసుకొని ఇలా అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఇక్కడ ఇంకో ఇమేజ్ ఇద్దాం మనకి ఏదైనా సరే. ఇప్పుడు మనకి సపోజ్ ఈ ఇమేజ్ ఇద్దాం, ఇమేజ్ 3 ఇద్దాం అనుకుంటున్నాం దీనికి. ఇక మనకు /image3. ఇప్పుడు ఇలా ఇస్తే మన డిజైనింగ్ ఎలా ఉంటుంది చూడండి. సో ఇలా ఉంటుంది మనకు డిజైనింగ్. లేదు మనకు కవర్ కాకుండా ఇలా ఇవన్నీ ఇవ్వకుండా ఫిక్స్డ్ ఇవ్వకుండా ఇది మాత్రం ఇవ్వాలనుకుంటున్నాం. చూడండి ఇప్పుడు ఇలా కంటెంట్ ఇలా కనిపిస్తుంది, ఇలా డిజైన్ లాగా వచ్చి ఉంటుంది మనకు. ఇలా మీకు ఎక్కడైనా సరే వెబ్సైట్లో ఇలాంటి టైప్ ఆఫ్ డిజైన్ వచ్చిందంటే దట్ ఇస్ ద ఇమేజ్ అనమాట. మీకు ఇలా ఇమేజ్ అనేది డిజైన్ లాగా ఇచ్చేసి మీకు ఇలా కంటెంట్ని మీకు ప్రింట్ చేస్తారనమాట. ఓకే, వాళ్ళు ఊరికైనా ఇవ్వరు, జస్ట్ అలా కంటెంట్ అనేది ఇమేజ్ లాగా ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ ఇమేజ్ లాగా ఇస్తారు మీకు. ఈ స్ట్రక్చర్ ఈ డిజైనింగ్ మొత్తం అంతా ఇమేజే. ఓకే, దాని మీద కంటెంట్ ఇస్తారు. అప్పుడు వెబ్సైట్ చూడడానికి కొద్ది నీట్గా మీకు కనిపించేలాగా అట్లా ఉంటుంది అనమాట. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఈ కేసెస్లో ఇవన్నీ చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఈ కేసెస్లో మనకి అన్నీ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ సైజ్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఇలా అన్నీ రాస్తున్నాం మనం. ఓకే, బ్యాక్గ్రౌండ్ రాస్తున్నాం. ఇక్కడ ఎక్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనమాట. ఎక్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇది పక్కన తీసేయండి, ఇది ఎండింగ్లోనే ఉండాలి మనకు. ఎక్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్, రిమైనింగ్ అన్నిటికీ మనకి యూజ్ చేసే ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ అనేసి యూజ్ చేస్తాం. ఇట్స్ ఏ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ.
కలర్ కావాలనుకుంటే రెడ్ ఇస్తున్నా. ఇప్పుడు చూడండి ఇవన్నీ తీయేస్తున్నా చూడండి. బ్యాక్గ్రౌండ్ అనేది ముందు రాశారు, కలర్ రాశారు. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ రాసి కలర్ వేస్తే మనకు వచ్చేస్తుంది. కమింగ్ క్లాస్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి ఎక్కడ యూజ్ చేయాలనేసి నేను ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అనేసి యూజ్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ రాయాలి. మళ్ళీ ఇక్కడ రాసుకోకుండా స్పేస్ ఇచ్చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ స్పేస్ ఇచ్చేసుకొని యూఆర్ఎల్లో మన వాల్యూ ఇచ్చామంటే // ఇమేజ్ / సెకండ్ ఇమేజ్. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. కానీ చూడండి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎటు చూడండి మొత్తం బ్లర్ అయిపోయింది. నాకు కంటెంట్ ఎక్కువ ఉంది, బ్లర్ అయిపోయింది మాకు. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఫిక్స్డ్గా ఉండాలి. ఫిక్స్డ్గా కావాలనుకుంటే స్పేస్ ఫిక్స్డ్, స్పేస్ సెంటర్లో కావాలి. రిపీట్ అవ్వకూడదంటే నో రిపీట్. దట్ షిఫ్ట్ అయిపోయి అన్నిటికీ స్పేసింగ్ ఇవ్వాలి. అది ఆటోమేటిక్గా అప్పుడు తీసుకుంటుంది. బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. బ్యాక్గ్రౌండ్ ఫిక్స్డ్గా ఉంది, దాని మీద కంటెంట్ స్క్రోలింగ్ అవుతుంది. క్లియరా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? ఇట్స్ ఇలా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. మీరు ఏ ప్రాపర్టీ రాయాలన్నా బ్యాక్గ్రౌండ్ రాసుకొని రెడ్ రాసినా వచ్చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ రాసుకొని బ్లూ రాసినా వచ్చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ రాసుకొని ఒక ఇమేజ్ వాల్యూ ఇచ్చినా వచ్చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ రాసుకొని ఈ వాల్యూ ఇచ్చిన అటాచ్మెంట్ ఇచ్చినా మీకు వచ్చేస్తుంది. ప్రతి వాల్యూ రాసే అవసరం లేదు. ఇట్స్ ఏ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు సెలెక్టార్స్ అనమాట. ఓకే, 1 minute అండి, 1 minute ప్లీజ్. సారీ అండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ సెలెక్టార్స్ అనమాట. మేబీ 15 minutes ఉంది. ఓకే, నో ఇష్యూస్, అయిపోద్దిలేండి మనకి. ఫస్ట్ సెలెక్టర్ క్లాస్ నేమ్ సెలెక్టర్, క్లాస్ నేమ్ .html. ఈ కేసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే ఎన్ని తీయేస్తున్నా నాకు వద్దులండి ఇదని. సో ఇట్స్ ఏ సిఎస్ఎస్ అని రాయేస్తున్నా. నో, ఇప్పుడు మనకి ఈ అన్నిటికీ నేను ఏం చేస్తున్నా అంటే 3 divs తీసుకుందాం. ఒక 3 different divs తీసుకుంటాను. div, ఇదొక div అండ్ ఇదొక div, ఇదొక div, ఇలా 3 divs తీసుకున్నాను. ఇప్పుడు జనరల్గా ఇప్పటివరకు నేర్చుకునే కాన్సెప్ట్లో ఈ డివ్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ డివ్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ డివ్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే ఇన్లైన్ సిఎస్ఎస్ వాడతాం. స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ కలర్. ఇప్పుడు అలా ఇన్లైన్ వాడడం వల్ల మనకి కోడింగ్ అనేది క్లమ్జీగా కనిపిస్తుంది అండ్ పేజ్ లోడింగ్ అనేది చాలా స్లో అయిపోద్ది. అలాంటి కేసులో మనకి ఏంటంటే క్లాస్ సెలెక్టార్స్ అనేసి వచ్చాయి. క్లాస్ సెలెక్టర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు కామన్గా ఉండే సెలెక్టర్స్, ఇది కామన్గా ఉంది, ఇది కామన్గా ఉంది, ఇది కామన్గా ఉంది, ఇలా కామన్గా ఉండే వాటికి మనం సపరేట్ చేయాలంటే ఇట్స్ ఏ క్లాస్ అనే అట్రిబ్యూట్ ఇచ్చి సపరేట్ చేయొచ్చు. ఇక్కడ నేను div1 అనేసి ఇస్తున్నా, క్లాస్ div1, అండ్ అదేవిధంగా క్లాస్ div2, అండ్ అదేవిధంగా క్లాస్ div3, క్లాస్ div1, క్లాస్ div2, క్లాస్ div3 ఇలా ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా అయితే div అంటే ఇట్స్ ఏ div1 రాయేస్తాం, ఇట్స్ ఏ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు div1 రాస్తే మనకి ఏమవుతుంది అంటే అన్నిటికీ సేమ్ కలర్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని రాస్తున్నాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ రాసే బదులు బ్యాక్గ్రౌండ్ రాసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ రెడ్ రాస్తే మనకు అన్నిటికీ div ఎక్కడెక్కడ ఉందో అన్నిటికీ వచ్చేస్తుంది. బట్ నాకు ఓన్లీ div1 మాత్రమే రెడ్ కలర్ కావాలి. ఇప్పుడు div1ని మనం సెలెక్ట్ చేయాలంటే క్లాస్ నేమ్కి ఎప్పుడైనా సరే ఈ నేమ్ ముందు మనకు డాట్ అని యాడ్ చేయాలి. ఇట్స్ ఏ .div1. .div1 అంటే ఇట్స్ ఏ div1 క్లాస్ నేమ్, ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. అప్పుడు చూడండి మనకు దీనికి మాత్రం వస్తుంది. అండ్ వేరే దానికి div2కి ఇవ్వాలనుకుంటున్నా .div2, దీన్ని మనకు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అని అప్లై చేస్తాను. అండ్ అదేవిధంగా div3కి ఇవ్వాలన్నా .div3, దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు బ్లూ అనేసి ఇస్తాను. రెడ్ గ్రీన్ బ్లూ, రెడ్ గ్రీన్ బ్లూ అనమాట ఇలా. ఓకే, ఇప్పుడు మనకి సేమ్ అదే కేసులో మనకు ఐడి సెలెక్టర్ కూడా అలాగే ఉంటుంది. ఇది సేమ్ 7 ఐడి సెలెక్టర్ .html. ఐడి సెలెక్టర్కి ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్లాస్ వి రైట్ ద ఐడి. ఇప్పుడు క్లాస్కి సెలెక్టర్ డాట్ ఎలా ఉంటుందో ఐడికి సెలెక్టర్
హ్యాష్ అనేసి ఉంటుంది. ఈ స్పేస్ ఇవ్వకూడదు మీరు, అన్నీ కంటిన్యూషన్గా రాయాలి. హ్యాష్ div2 హ్యాష్ డాట్ అన్నీ మొత్తం కంటిన్యూషన్గా ఉండాలి. స్పేస్ అనేది ఎక్కడ ఉండకూడదు. ఓకే, ఐడికి సెలెక్టర్ హ్యాష్, క్లాస్కి సెలెక్టర్ డాట్ అనమాట. ఇప్పుడు క్లాసెస్ని ఎక్కడ వాడతాం, డివ్ని ఎక్కడ వాడతాం. క్లాసెస్ అనేది ఏంటంటే జనరల్గా ఒక క్లాస్ లోపల మల్టిపుల్ క్లాసెస్ అలో చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను XYZ అనేది ఇంకో క్లాస్ ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు ఇది div1 అనేది ఒక క్లాస్, XYZ అనేది ఒక క్లాస్. ఇప్పుడు XYZకి కూడా నేను ఏం చేస్తానంటే సపరేట్ ప్రాపర్టీస్ రాయొచ్చు. ఇప్పుడు మనకి ప్యాడింగ్ 30 పిక్సెల్ రాస్తాను, ఇది సపరేట్ ప్రాపర్టీ. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ div1 ఉండే ప్రాపర్టీస్ అన్నీ అప్లై అవుతాయి, ఈ XYZ ఉండే ప్రాపర్టీస్ కూడా అప్లై అయిపోతాయి. ఓకే, నా సీ దిస్ ఇక్కడ. బట్ ఐడీస్ విషయంకి వస్తే ఐడీస్ అనేది యూనిక్ అనమాట. ఐడీస్ అనేది చాలా స్ట్రిక్ట్, ఐడీస్ ఆర్ యూనిక్. ఇప్పుడు మనకి ఇక్కడ ఈవెన్ ఒక సింగిల్ స్పేస్ ఇచ్చిన ఈ క్లాస్లో, అంటే ఈ ఐడి లోపల ఒక సింగిల్ స్పేస్ ఇచ్చినా ఇట్ కాంట్ అలౌడ్స్, ఇట్స్ ఇన్వాలిడ్ ఐడి అయిపోద్ది. మనకి ఇక్కడ ఇన్వాలిడ్ ఐడి అయిపోద్ది మనకి, చూడండి అసలు రాదు. ఈవెన్ మనకి వేరే డివ్ అంటే వేరొక వాల్యూ రాసినా ఇట్స్ నాట్ కన్సిడర్డ్, ఇది కన్సిడర్ చేయదు. అందుకోసం ఐడీస్ ఆర్ యూనిక్. ఐడీస్లో మనకు ఒక వాల్యూనే మనం పాస్ చేయాలి, అది కూడా స్పేస్ లేకుండా పాస్ చేయాలి. ఈవెన్ స్పేస్ ఉందంటే ఇట్స్ ఇన్వాలిడ్ ఐడి అనమాట మనకి. అందుకోసం ఐడీస్ అనేది చాలా స్ట్రిక్ట్ అనమాట. బట్ క్లాసెస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే రీయూజబుల్ అనమాట. ఒక క్లాసెస్ మనకి మల్టిపుల్గా మనం యూజ్ చేస్తున్నాము అనే కేసెస్లో మనం యూజ్ చేస్తాం. అది మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, ఏదైనా ఒక చిన్న ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. జస్ట్ జనరల్గా గుర్తుపెట్టుకోండి. సో ఇట్స్ ఏ క్లాసెస్ అనేది రీయూజబుల్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాడింగ్ XYZ అనేది ఇక్కడ వాడాను, ఇప్పుడు దీనికి కూడా ప్యాడింగ్ కావాలనుకుంటున్నా, దీనికి కూడా ప్యాడింగ్ కావాలనుకుంటే వి యూజ్ XYZ. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా దీనికి కూడా కావాలనుకుంటే XYZ. ఇప్పుడు మనకు XYZలో ఉండే ప్రాపర్టీస్ div1కి ఉండే ప్రాపర్టీస్ దీనికి అప్లై అవుతాయి, XYZకి div2కి, div3 XYZ. ఇలా మనకు ఒక క్లాస్ని మనం ఒక్కోసారి రాసాం, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసుకున్నాము. ఓకే, ఇలా క్లాసెస్ రీయూజబుల్ అనమాట. ఓకే, క్లియరా? ఏం డౌట్ ఉంది ఇక్కడ క్లాసెస్కి ఐడీస్కి? నెక్స్ట్ అదేవిధంగా ఇట్స్ ఏ స్పేస్ సెలెక్టర్ అనమాట. మనకి స్పేస్ ఇప్పుడు మనకి 8 స్పేస్ సెలెక్టర్ .html. ఇప్పుడు ఈ కేసులో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను ఒక డిఫరెంట్ సెక్షన్స్ తీసుకుంటాను. చూడండి, స్పేస్ సెలెక్టర్ ఎప్పుడు వాడతాం. డిఫరెంట్ సెక్షన్స్ ఏంటంటే ఇప్పుడు సెక్షన్ అనే ట్యాగ్ తీసుకుంటున్నాను, ఇది డిఫరెంట్ సెక్షన్ అనేసి. దీంట్లో నేను ఈ క్లాసెస్ అని రాస్తున్నాను. ఇప్పుడు ఐడీస్ని క్లాసెస్ని ఎక్కడ వాడాలంటే ఒక సెక్షన్ లోపల మనకు అన్ని క్లాసెస్ ఉంటాయి, ఒక సెక్షన్ లోపల క్లాసెస్ ఉంటాయి. అండ్ అనదర్ సెక్షన్ తీసుకున్నా దాంట్లో కూడా క్లాసెసే ఉంటాయి, ఒక సెక్షన్ లోపల క్లాసెస్ ఉంటాయి. సెక్షన్స్ అనేది యూనిక్, ఇది ఒక డిఫరెంట్ సెక్షన్, ఇది ఒక డిఫరెంట్ సెక్షన్. సెక్షన్స్ ఆర్ యూనిక్. అందుకోసం దానికి ఆ యూనిక్ సెక్షన్ కేసుకి మనం ఏం చేస్తామంటే ఇలా మనకి ఐడీస్ రాయాలి. ఇది సెక్షన్ 1 అనే ఐడి, ఇది సెక్షన్ 2 అనే ఐడి. ఐడీస్ అనేది యూనిక్ కేసెస్. ఈ సెక్షన్ డిఫరెంట్ అనమాట, ఈ సెక్షన్ డిఫరెంట్. అలాంటి కేసులో ఇప్పుడు మనం ఈ ఎంటైర్ పేజ్లో .div1 ఎక్కడైతే ఉందో దాని అన్నిటికీ కలర్ వైట్ కావాలి, అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ కావాలనుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, మనకు ఎంటైర్ పేజ్లో మనకి ఎక్కడెక్కడ ఉందో ఇక్కడ ఉంది div1, అంటే ఈ సెక్షన్లో ఉంది, ఇంకా వేరే సెక్షన్లో ఉన్న అన్నిటికీ వచ్చేస్తుంది. రైట్, ఇట్స్ ఏ మెయిన్ ఎంటైర్ పేజ్లో ఉండే సెలక్షన్ అనేసి. ఇప్పుడు నాకు ఈ సెక్షన్లో ఉండే div1 మాత్రమే కావాలనుకుంటున్నా. ఈ సెక్షన్ అనేది యూనిక్ అనమాట, అంటే దీనికి ఉండే మళ్ళీ ఈ సెక్షన్ అన్నిటికీ ఒక నేమ్ ఉంది, ఇట్స్ ఏ సెక్షన్ 1 అనే ఐడి. సెక్షన్ 1 అనే ఐడికి సెలెక్టర్ ఏముంటుంది, సెక్షన్ 1 ఐడి సెలెక్టర్ ఎలా రాయాలి మనం, హ్యాష్ సెక్షన్ 1 అనమాట, హ్యాష్ సెక్షన్ 1 రాయాలి. ఇప్పుడు స్పేస్ సెలెక్టర్ అనేది ఏంటంటే ఈ సెక్షన్ లోపల ఉండే క్లాస్ కనీసి రాయాలి. అప్పుడు మనకి ఏం రాయాలంటే హ్యాష్ సెక్షన్ 1లో ఉండే div1, హ్యాష్ సెక్షన్ 1లో ఉండే div1. సీ దిస్, దీని మాత్రం వచ్చింది. అండ్ అదేవిధంగా ఈ div1లో ఉండే h1కి కలర్ ఇవ్వాలనుకుంటున్నా, ఈ div1లో ఉండే h1కి. అప్పుడు div1లో ఉండే h1 అంటే .div1 స్పేస్ h1 రాస్తే అన్ని div1లో ఉండే h1s వస్తాయి, అన్ని div1లో ఉండే h1 అంటే దీంట్లో ఉండే h1 అండ్ దీంట్లో ఉండే div1లో ఉండే h1 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే కలర్ ఎల్లో రాస్తున్నా.
ఓకే, రైట్. స్పేస్ సెలెక్టర్ ఇట్స్ ఏ స్పేస్, ఇట్స్ ఏ గ్రూప్కి సంబంధించింది అనమాట. ఇప్పుడు అవుట్పుట్ చూస్తే మనకు ఇప్పుడు ఏంటంటే దీనికి వచ్చింది, దీనికి వచ్చింది. బట్ ఐ వాంట్ ఓన్లీ దిస్ వాల్యూ, ఈ వాల్యూకి మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేయాలి? సెక్షన్ 1లో ఉండే div 1లో ఉండే h1, సెక్షన్ 1లో ఉండే div 1లో ఉండే h1. క్లియరా? క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? ఇట్స్ ఏ No. స్పేస్ సెలెక్టర్ అనమాట. ఇట్స్ ఏ స్పేస్ సెలెక్టర్. ఇప్పుడు ఈ div 3 అనేది ఈ div 1లో ఉందనుకోండి. div 3 అనేది div 1లో ఉంది ఇట్లా అనుకోండి, రైట్. ఇప్పుడు నేను div 1లో ఉండే h1 అంటున్నా. ఇది వస్తుందా, ఇది వస్తుందా, లేదా రెండు వస్తాయా? రెండు వస్తాయా, ఒకటే వస్తుందా? div 1లో ఉండే h1 అంటున్నా, ఈ మీనింగ్ div 1లో ఉండే h1, సెక్షన్ 1లో ఉండే div 1లో ఉండే h1. అప్పుడు ఇది ఒకటే వస్తుందా, ఈ రెండు వస్తాయా? అదొకటి అదొకటి వస్తుంది. అంటే ఈ పేరెంట్ సంబంధించింది కాదా? ఈ పేరెంట్కి ఈ h1 అనేది సంబంధించింది కాదా? ఒక్క నిమిషం. సో వి అండర్ ద div 1 అంటున్నా. div 1 లోపల ఉండే h1s అన్ని అంటున్నా. div 1 లోపల వేరే పేరెంట్ లో ఉన్నా సరే ఇట్స్ అండర్ ద div 1. ఇట్స్ ఏ స్పేస్ సెలెక్టర్ మీనింగ్ అనమాట. స్పేస్ సెలెక్టర్ అంటే మీకు వేరే దానికి చిల్డ్రన్ అవని ఏమని అవని, ఇట్స్ ఏ ఒక పేరెంట్ కి సంబంధించిన అన్ని అనేసి దాని మీనింగ్. ఓకేనా? ఓకే. సో అప్పుడు రెండిటికి వస్తుంది, ఇట్స్ ఏ రెండిటికి వస్తుంది. బట్ నాకు దీనికి ఒకదానికే కావాలి. దీనికి ఒకదానికే కావాలంటే దీనికి ఉండే రిలేషన్ ఏంటంటే ఇది div 1కి డైరెక్ట్ చైల్డ్ అనమాట. h1 అనేది దీనికి డైరెక్ట్ చైల్డ్, ఈ h1 అనేది డైరెక్ట్ చైల్డ్ ఫర్ div 3కి, రైట్. ఇప్పుడు మనకు div 1కి ఏదైతే డైరెక్ట్ చిల్డ్రన్ ఉంటుందో దానికి నేను అప్లై చేయాలనుకుంటున్నా నీడ్స్. నెక్స్ట్ వచ్చే సెలెక్టర్ ఏంటంటే చైల్డ్ సెలెక్టర్. ఇట్స్ ఏ చైల్డ్ సెలెక్టర్. ఇప్పుడు మనకు దీనికి రిలేషన్ చైల్డ్ అనమాట. అప్పుడు div 1 గ్రేటర్ దాన్ h1, div 1 గ్రేటర్ దాన్ h1 అంటే సెక్షన్ 1లో ఉండే div 1, సెక్షన్ 1లో ఉండే div 1, ఈ div 1కి ఏదైతే చిల్డ్రన్ div 1 h1 అవుతుందో, div 1కి చిల్డ్రన్ h1 ఏదైతే అవుతుందో దానికి మాత్రమే అని దాని మీనింగ్. అప్పుడు చిల్డ్రన్ ఏమవుతుంది? ఈ h1 మాత్రమే అవుతుంది. ఇది చిల్డ్రన్ అవ్వదు, ఇది మాత్రమే చిల్డ్రన్ అవుతుంది. సో ఇది కాదు కదా మనకి. సో రైట్ క్లిక్ అండ్ లైవ్ సెర్వర్ అవునండి, ఇది ఒకటే వస్తుంది. ఇప్పుడు నాకు ఇది వద్దు, ఇది కావాలనుకుంటున్నా. ఈ కలర్ వద్దు, ఇది సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇక్కడ div 1లో ఉండే div 3 స్పేస్ సెలెక్టర్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది సపరేట్. div 1లో ఉండే div 3 స్పేస్ చూడండి, సెక్షన్ 1లో ఉండే div 1లో ఉండే div 3లో ఉండే h1. ఓకే, ఇప్పుడు ఇలాగని రాసుకోవచ్చు, div 3లో ఉండే చైల్డ్ h1 అనేసి, div 3లో ఉండే చైల్డ్ h1 ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, క్లియరా? నేను ఇక్కడ div 1 కుండే చైల్డ్ h3 అని రాస్తున్నాను. ఓకే, div 1 కుండే చైల్డ్ h1 రాస్తున్నా, div 1కి చైల్డ్ h1 ఇది మాత్రమే రాస్తున్నా. ఇట్స్ ఏ చైల్డ్ సెలెక్టర్. క్లియరా? ఏం డౌట్ ఉందా? నెక్స్ట్ గ్రూపింగ్ సెలెక్టర్. 5 minutes అండి, ఫినిష్ అయిపోద్ది గ్రూపింగ్. ఇప్పుడు మనకి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ ప్యాడింగ్ సపరేట్గా రాయకుండా నేను ఏం చేస్తున్నా అంటే అన్నిటికీ రాస్తాను. ఇప్పుడు ఎన్ని XYZ రాయకుండా మనకి ఇప్పుడు ఒకే దాంట్లోనే మనకు ఇదంతా కాకుండా ఇలా మనకు దీంట్లో రాస్తున్నా. సో కలర్ వైట్ అండ్ అదేవిధంగా ప్యాడింగ్ ఇస్తున్నాం. కలర్ అంటే ఇట్స్ ఏ టెక్స్ట్ కలర్, ప్యాడింగ్ 30. ఇప్పుడు అన్నిటికీ నేను ఇదే వాల్యూస్ ఇస్తున్నా. చూడండి, ఇది నౌ సీ దిస్ అవుట్పుట్. చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి ఈ కేసెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ div 1కి కలరు ప్యాడింగ్ సేమ్గా ఉంది, ఈ div 2కి కలర్ ప్యాడింగ్ సేమ్గా ఉంది, ఈ div 3కి కలర్ ప్యాడింగ్ సేమ్గా ఉంది. ఇలా కామన్ ప్రాపర్టీస్ రాసే టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే గ్రూపింగ్ చేయొచ్చు. గ్రూపింగ్ అంటే ఫస్ట్ సెలెక్టర్ కామా, సెకండ్ సెలెక్టర్ కామా, థర్డ్ సెలెక్టర్. ఇట్స్ ఏ div 1 కామా div 2 కామా div 3 ఏదైతే కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయో మూడింటికి అప్లై చేయాలంటే ఇట్స్ ఏ కామా ఇండికేట్స్ ఇట్స్ ఏ గ్రూపింగ్. సీ దిస్ ఇలా అర్థమైందా? div 1 కామా div 2 కామా div 3 ఇలా కలర్ అండ్ ప్యాడింగ్. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? ఇట్స్ ఏ గ్రూపింగ్ సెలెక్టర్. ఇలా మెనీ టైమ్స్ రాయకుండా ఇలా సేమ్ సెలెక్టర్ని మనకు కామా పెట్టేసుకొని ఇలా రాసుకోవచ్చు.
ఇది ఒక డిఫరెంట్ సెలెక్టర్, ఇక్కడ డిఫరెంట్ సెలెక్టర్, ఇక్కడ డిఫరెంట్ సెలెక్టర్, గుర్తుపెట్టుకోండి. ఇది డిఫరెంట్ సెలెక్టర్, ఇది డిఫరెంట్ సెలెక్టర్, ఇది డిఫరెంట్ సెలెక్టర్. ఓకేనా? ఇట్స్ ఏ గ్రూపింగ్ సెలెక్టర్. నెక్స్ట్ యూనివర్సల్ సెలెక్టర్. యూనివర్సల్ డాట్ హెచ్టిఎంఎల్. యూనివర్సల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అని దాని మీనింగ్. ఇప్పుడు మనకి div1 సెలెక్ట్ చేసాం, div2 సెలెక్ట్ చేసాం, div3 సెలెక్ట్ చేసాం, div1, div2, div3 సెలెక్ట్ చేసాం. ఇప్పుడు నాకు ఎంటైర్ డాక్యుమెంట్లో అన్ని ఎలిమెంట్స్ h1 పారాగ్రాఫ్, div1, బాడీ మొత్తం ఇవన్నీ సెలెక్ట్ అవ్వాలి ఒకేసారి. అలా అన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే ఇట్స్ యూజ్ ఫర్ స్టార్. స్టార్ ఇండికేట్స్ ద ఎంటైర్ ఎలిమెంట్స్ అనమాట, అన్ని ఎలిమెంట్స్ అనేసి. ఆ ఎన్ని ఎలిమెంట్స్కి మనకు డిఫాల్ట్గా స్పేసింగ్స్ అప్లై ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ h1కి ఈ పారాగ్రాఫ్ని స్పేసింగ్ ఇవ్వలేదు. ఇక్కడ చూడండి చుట్టూ స్పేసింగ్ వచ్చింది, ఈ స్పేసింగ్ కూడా నేను ఇవ్వలేదు. ఈ అన్వాంటెడ్ స్పేసింగ్స్ అన్ని రిమూవ్ అయిపోవాలనుకుంటున్నా. ఈ అన్వాంటెడ్ స్పేసింగ్స్ అన్ని రిమూవ్ చేయాలంటే వి యూజ్ స్టార్ అనమాట. స్టార్ ప్యాడింగ్ 0 ఇస్తున్నా, అండ్ అదేవిధంగా మార్జిన్ 0. ఇట్స్ ఏ అన్వాంటెడ్ స్పేసింగ్స్ రిమూవ్ అవ్వాలంటే ఈ రెండే అనమాట. ఇవి టుమారో కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. బట్ స్టార్ అనేది ఒక పేజీకి ఒకసారి రాస్తాం, అది కూడా టాప్లోనే రాయాలి. స్టార్ అనేది ఎక్కడ పడితే అక్కడ రాయకూడదు, ఓన్లీ అన్ని ప్రాపర్టీస్ కంటే టాప్లోనే ఉండాలి. ఎందుకంటే ప్రతి ఎలిమెంట్కి ఫస్ట్ రిమూవ్ చేస్తాం, మళ్ళీ మనకి ఎక్కడైతే కావాలో అక్కడ అప్లై చేసుకుంటాం. ఓకే, ఇట్స్ ఏ యూనివర్సల్ సెలెక్టర్. ఇప్పుడు చూడండి అన్నిటికి స్పేసింగ్ వెళ్ళిపోయింది, అంటే చూడండి చుట్టూ వచ్చేసి మనకు స్పేసింగ్ కూడా వెళ్ళిపోయింది. ఓకే, చూడండి ఇంతకుముందు మనకి ఇలా ఉండేది, ఇప్పుడు చూడండి ఇలా ఉంది. ఓన్లీ ఇక్కడ మాత్రం అప్లై అయింది, అంటే నేను అప్లై చేసిన వాల్యూ మాత్రం అప్లై అయింది. ఇక్కడ మిగతా వాటికి అన్నిటికీ ఏం అప్లై అవ్వలేదు. ఇట్స్ ఏ యూనివర్సల్ సెలెక్టర్. అన్నీ సెలెక్ట్ చేసుకోవాలంటే యూనివర్సల్ అని సెలెక్ట్ చేస్తాము. ఓకేనా? క్లియర్? Clear. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్, ఇట్స్ అట్రిబ్యూట్ సెలెక్టర్. ఇవన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. అట్రిబ్యూట్ సెలెక్టర్. ఇప్పుడు అట్రిబ్యూట్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసే వాల్యూ. అట్రిబ్యూట్కి ఎగ్జాంపుల్ .html. ఇక్కడ ఈ కేసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే యాంకర్ ట్యాగ్ వేస్తున్నా. యాంకర్ ట్యాగ్ ఇక్కడ నేను కొన్ని వాల్యూస్ రాస్తున్నా. హోమ్, అబౌట్, ఐలాండర్ 2, ఇక్కడ ఐలాండర్ TCS అండ్ ఐలాండర్ టెక్, ఐలాండ్ TCS అండ్ ఐలాండ్ టెక్ అనేసి ఇస్తున్నా. ఇక్కడ మనకు హోమ్ పేజ్కి home.html అండ్ అబౌట్ పేజ్కి about.html అండ్ అదేవిధంగా ఐలాండర్కి ఐలాండర్ tech.com. ఓకే, ఇక్కడ మనకి HTTPS ఇలా ఉంటుంది మనకు. అండ్ అదేవిధంగా ఐలాండర్ TCS.com ఇలా మనకి URL ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ వీటన్నిటికీ మనకి ఏముంటుంది, టార్గెట్ రాయాలి, ఎందుకంటే వేరే పేజ్లో మనం ఓపెన్ చేయాలి. టార్గెట్ ఈక్వల్ టు _blank అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ _blank ఇస్తున్నాను. ఇప్పుడు ఈ కేసులో యాంకర్ ట్యాగ్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ సేమ్గా ఉన్నాయి కాబట్టి నేను అన్నిటికీ నేను సేమ్ కలర్ కావాలంటే యాంకర్ ట్యాగ్ తీసుకొని కలర్ ఈక్వల్ రెడ్ ఇస్తున్నాను. అన్నిటికీ సేమ్ కలర్ వస్తుంది, అన్నిటికీ సేమ్ కలర్ వచ్చింది. బట్ నాకు ఏ ఎలిమెంట్కి అయితే టార్గెట్ అనేసి ఉంటుందో అవి మాత్రమే కావాలనుకుంటున్నాను. ఏ ఎలిమెంట్కి అయితే టార్గెట్ ఉంటుందో దానికి మాత్రం కావాలనుకుంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ అట్రిబ్యూట్ని బేస్ చేసుకొని రాయొచ్చు. అట్రిబ్యూట్ సెలెక్టర్ ఎలా రాస్తామంటే ఇట్స్ ఏ స్క్వేర్ బ్రాకెట్. సెలెక్టర్కి స్క్వేర్ బ్రాకెట్ రాస్తాం, ఆ స్క్వేర్ బ్రాకెట్ లోపల అట్రిబ్యూట్ రాస్తాం టార్గెట్. ఇట్స్ ఏ టార్గెట్ అట్రిబ్యూట్. ఏ యాంకర్ ట్యాగ్ అయితే టార్గెట్ అట్రిబ్యూట్ ఉందో అది మాత్రమే కావాలనేసి. ఇది మనకి ఇక్కడ ఏమన్నా మిస్టేక్ రాసాం మనం, ఇక్కడ మిస్టేక్ అయింది మనకు టార్గెట్. ఓకే, టార్గెట్ స్పెల్లింగ్ రాంగ్ అయింది కాబట్టి అలా వచ్చింది. ఇది 2 వాల్యూస్ వచ్చాయి. క్లియరా? టార్గెట్ అనే అట్రిబ్యూట్ దేనికైతే ఉందో దానికి అన్నింటికి వచ్చాయి. ఇప్పుడు నాకు ఈ ఐలాండ్ TCS మాత్రమే కావాలనుకుంటున్నా. ఐలాండ్ TCS మాత్రం కావాలంటే ఇట్స్ వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ మనకి _blank ఉంది. బ్లాంక్ _blank, దిస్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ _blank, ఇక్కడ బ్లాంక్. అప్పుడు మనకి ఏం చేస్తాం, మొత్తం వాల్యూ ఇట్స్ నేమ్ అండ్ వాల్యూ కాంబినేషన్ మనం ఇస్తాం. దట్స్ ఇట్. టార్గెట్ ఈక్వల్ టు
బ్లాంక్ ఉండేది మాత్రం నాకు కావాలి సిరీస్ ఇట్స్ వాల్యూ. ఇలా మనం ఇలా మల్టిపుల్గా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు వాటి అట్రిబ్యూట్స్ని బేస్ చేసుకొని కూడా మనకి ఏది కావాలనేసి అలా రాసుకోవచ్చు. లేదు అట్రిబ్యూట్ రాసుకోకపోతే మీరు ఏం చేయాలి, క్లాసెసే తీసుకోవాలి, మళ్ళీ క్లాసెస్ కానీ ఐడీస్ కానీ తీసుకొని ఈ క్లాస్ నేమ్కి ఇది, ఈ క్లాస్ నేమ్కి ఇది అని సెలెక్ట్ చేసుకోవాలి. అలా అనేసి ఎన్ని వాటికైనా మీరు క్లాసెస్ తీసుకుంటారు. ఓకే, ఎప్పుడైనా సరే ఇలా గ్రూప్ లాగా ఉన్నప్పుడు మాత్రమే క్లాసెస్ తీసుకోవాలి. ఓకే, గ్రూప్ లాగా ఉన్నప్పుడు మాత్రం క్లాసెస్ తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడ నేను ఒక సెలెక్టర్ చెప్తున్నా, ఆ సెలెక్టర్ నాకు ఒకసారి చెప్పండి మీరు. ఇక్కడ క్లాసెస్ అన్నీ ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ div 1లో ఉండే h1, div 2లో ఉండే h1, div 3లో ఉండే h1 ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. ఎలా సెలెక్ట్ చేస్తారు చెప్తారా. ఇక్కడ div 1లో ఉండే h1, div 2లో ఉండే h1, div 3లో ఉండే h1 ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నా ఒకేసారి. ఎలా సెలెక్ట్ చేస్తారు ఒకేసారి. ఎనీవన్. div 1లో ఉండే h1, div 2లో ఉండే h1, div 3లో ఉండే h1 ఒకేసారి సెలెక్ట్ చేయాలి మూడింటిని. ఎలా సెలెక్ట్ div చేస్తారు space div space div చెప్పండి. space div స్పేస్ అంటే అంతేనా. div space h1 div స్పేస్ h1 అంటే నేను క్లాస్ నేమ్లో ఉండే h1 అనుకుంటాను కదా. నాకు divతో సంబంధం లేదు, నాకు క్లాస్ నేమ్స్లో ఉండే h1 కావాలనుకుంటున్నా. div 1లో ఉండే h1, div 2లో ఉండే h1, div 3లో ఉండే h1 కావాలనుకుంటున్నా. ట్యాగ్ నేమ్ని బేస్ చేసుకొని రాయొద్దండి, అది రాంగ్ అనమాట. ఇప్పుడు ఈ divలో ఉండే h1, ఈ divలో ఉండే h1, ఈ divలో ఉండే h1 కావాలి, బట్ వితౌట్ యూజింగ్ ట్యాగ్ నేమ్. ట్యాగ్ నేమ్ యూజ్ చేయకుండా రాయాలి. అందుకే అనమాట కొద్దిగా నీట్గా వినాలన్నమాట. సెలెక్టర్స్ అనేది మెయిన్ హార్ట్ సిఎస్ఎస్కి. సిఎస్ఎస్ అనేది ఏంటంటే ఏ ఎలిమెంట్ని మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో అది డిసైడ్ చేస్తుంది సెలెక్టర్స్ అనేది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఏం అప్లై చేయాలనేది ప్రాపర్టీస్ డిసైడ్ చేస్తుంది. బట్ మీరు దేనికి అప్లై చేయాలనో, ఏది అప్లై చేసుకోవాలనో, ఏది సెలెక్ట్ చేసుకోవాలనో మీకు అర్థం కాకపోతే ప్రాజెక్ట్ అర్థం కాదు, ముందే చెప్తున్నా. ఇప్పుడు ఈ div 1లో ఉండే h1 అంటే ఏం రాస్తాము, డాట్ div 1 స్పేస్ h1. డాట్ డివన్ h1 మళ్ళీ div 2 కావాలంటే కామా డాట్ div 2లో ఉండే div 2 h1 కామా, h మళ్ళీ h డాట్ div 3లో ఉండే div 3 స్పేస్ h1. మూడింటిని ఒకేసారి సెలెక్ట్ చేశాం. ఓకే, ఇది ఒక మెథడ్. ఇప్పుడు మూడింటికి సేమ్ క్లాస్ నేమ్ ఉంది, XYZ XYZ XYZ. ఇప్పుడు డాట్ XYZ స్పేస్ h1 అంటే సెలెక్ట్ అయిపోద్ది అంతే. ఇక్కడ కామన్గా ఉండే క్లాస్ నేమ్ అయినా మూడింటికి కామనే. XYZలో ఉన్న h1 అన్న ఇదే వస్తుంది, div 1లో ఉండే h1 అన్న ఇదే వస్తుంది. ఇప్పుడు XYZ వాడడం వల్ల ఏమింది, మూడింటికి కామన్ క్లాస్ నేమ్ అది. అప్పుడు మూడింటికి ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలంటే XYZ అనే క్లాస్లో ఏదైతే h1 ఉంటుందో అది సెలెక్ట్ అవుతుంది. దిస్ ద ఈజియెస్ట్ మెథడ్. ఇది XYZ లేనప్పుడు రాసే మెథడ్ ఇది. XYZ లేకపోతే అప్పుడు ఇలా రాసుకోవాలి. XYZ ఉంది కాబట్టి అంటే కామన్ క్లాస్ నేమ్ ఉంది కాబట్టి కామన్ క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని రాసుకోవాలి. ఓకే, ఇవన్నీ నీట్గా అర్థం కావాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్ టైంలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయాలి. ఓకే, ఓకే థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ.